హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక. ఈరోజు ఎంతో రుచికరమైన గోధుమ పిండితో హల్వా తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ బాణలు పెట్టుకొని 1 కప్ గోధుమ పిండి తీసుకొని బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. పక్కన గ్యాస్ వెలిగించుకొని ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకొని కాగబెట్టుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత సగం కప్పు నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. జాగ్రత్తగా ఉండలు కట్టకుండా కలుపుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. మీరు చక్కెరైనా వేసుకోవచ్చండి. హెల్దీగా ఉండడానికి నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. అలా బెల్లం కరిగితున్న తర్వాత కొంచెం ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇందాక తీసి పెట్టుకున్న సగం కప్పు నెయ్యి మళ్ళీ వేసుకోవాలి. అలా బాగా కలుపుకొని బాణం నుంచి సపరేట్ అవుతుంది. సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ అలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోధుమ పిండి హల్వా తయారీ విధానం అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి.